అన్న కొంచెం మధ్యలో గ్యాప్ ఇవ్వండి అన్న. ఒకసారి స్వామీజీ పదండి ముందుకు పదండి. కౌన్సిలర్స్ అండి తిరుగు సత్యనారాయణ దుర్గారావు రవికుమార్ నాకు జరగను ఎక్కువ మంది స్టేజ్ మీద స్టేజ్ చిన్నదే సార్ దగ్గరకు ఉండండి సార్ దగ్గర జరగండి సార్ దిగనా మొత్తం ఓకే బాగా సార్ సార్ ఒకసారి అందరు ఇటు చూడరా సార్. సార్ ఒకసారి అందరు ఫ్యామిలీ ఫోటో
సార్ ఒకసారి మీరు
ఆగు ఆగు నువ్వు ఆగు.
అట్టే ఉండాలా ఎంపీ గారు కూడా వస్తున్నారు.
ఏ రోడ్ ఎమ్మెల్యేల నుంచి చాలా పనులు బాగున్నా ఒక పుట్టు తెగాలండి
Rama Brahmareddy. Sri Vijay Lakshmi songs from Kunchilwai Pala. Rajini DJ Rama Brahmareddy.
రాజకీయాలకు అతీతంగా అందరినీ దగ్గర తీసుకున్నాడు. కాబట్టి ఆయన మళ్ళా మనకి ఎంపీ క్యాండిడేట్ గా రాబోతా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా హైయెస్ట్ మెజారిటీతో గెలిపించుకునే విధంగా అలాగే స్వామిదాస్ గారు, మీకు ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకంతా ఆయనకి మీ అందరూ పరిచయమే. అలాగే ఆయనకు కూడా మీరందరూ బాగా పరిచయస్తుంది. కాబట్టి ఆయన కూడాను మళ్ళా తిరువూరు నియోజకవర్గాన్ని ఇచ్చి మన జగన్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు. అందరికీ ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరూ మీలో ఒక మంచి పట్టుదల కనిపిస్తోంది, మంచి డేరింగ్ కనిపిస్తోంది. చక్కగా చేసి మళ్ళా ప్రజారాజ్యం ఏ విధంగా అయితే ప్రజల కోసం జగన్ గారు తీసుకున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాన్నగారు స్వామిదాస్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు విని వాళ్ళు చెప్పే ప్రతి మాట ప్రతి ఇంటికి మీరు చేర్చాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కార్యకర్తలను సహకరించాలని సౌండ్ సిస్టర్కి ఏమండి కొంచెం సౌండ్ సిస్టర్ సహకరించండి. సౌండ్ సిస్టర్కి సహకరించండి. వైర్లెస్ మోటర్ కాబట్టి కొంచెం పక్కకు తప్పండి. అన్ని వర్గాల వారు నాకు మద్దతు వరకే సాధారణంగా మీరు ఆహ్వానించి నన్ను హక్కులు నేర్చుకున్నందుకు మీకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. 30 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నారు. 30 సంవత్సరాలుగా మీకు కాంగ్రెస్ లోను అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలోను నేనే ఇక్కడ స్థానికంగా ఉంటూ ఏ ఎమ్మెల్యే కూడా స్థానికంగా లేరు. కోట్రామయ్య గారు ఇక్కడ కప్పగొడలు ఉండేవాడు. ఆ తర్వాత ఎవరు కూడా లేరు. రిజర్వేషన్ అయినాక మొట్టమొదటి వేపుల కోర్మయ్య గారు, ఆ తర్వాత వచ్చినటువంటి తండ్రులు కోట్రామయ్య గారు ఇక్కడ వచ్చి గెలిచారు 2 సార్లు. ఆ తర్వాత నేను 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. మన కోనే రంగారావు గారు 2 సార్లు చేశారు, రక్షణ గారు 2 సార్లు చేశారు. చూశాను. ఇంత అభిమానం ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇంత ప్రేమ
నిజాయితీగా డైరెక్ట్ గా ప్రజా సేవకుని గౌరవించి నిస్వార్థంగా పనిచేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని నాతో కలిసి పనిచేయి దాసల్లాని మాటిస్తున్నాను. వాళ్ళకి దిక్కుదాస్తలేదు. ఎవరిని పెట్టాలి స్వామిదాస్ మీద ఆయనకు అందరూ కూడా సన్నిహితులు మిత్రులు బంధువులు స్నేహితులు అందరూ పేదవర్గాలు చాకరి మంగరి కుమ్మరి కమ్మరి ఎంతో యానాలు అందరూ కూడా సంపన్న వర్గాలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అందరూ కూడా హారతులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఎన్నికలు ఎత్తున్నాయి. ఇప్పుడు వచ్చిన పాపం అమెరికా నుంచి వచ్చాడు. ఆయన్ని వాడుకున్నారు. ఇప్పుడు అందరు కలిసి వెళ్ళిపోయారంట. మన వద్దు ఈయన స్వాతంత్రం సరిపోడే డబ్బులన్నీ తినేసారు వాడి. మా స్నేహితుడు పాపం నేను చెప్పా నీ గుండె గీస్తారు జాగ్రత్త. అయితే నేను ఎవరెక్కడ నాకు తెలుసు అని అన్నాడు. బాబు నీకు తెలియదు, నేను 30 ఏళ్ళు ఎడతామంటారు, నేను ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటానని. ఇప్పుడు పాప అతన్ని మళ్ళీ ఏం చేస్తారో ఆ పని చేసి నేను చేయాల్సి వచ్చేటట్టుంది. అదే ఏంటంటే ఈరోజు వాడుకోవటం వదిలేయటం వాళ్ళ జీవితాలు ఏదైనా పోని కానీ మేమంతకు రాలేదు. మేమిద్దరం గవర్నమెంట్ ఆఫీసర్ గారు రిజైన్ చేసింది మా జనానికి సహాయం చేయడానికి, మా జనానికి రాజకీయ జీవితం ప్రారంభించిన నేను, విద్యార్థి నాయకుడిగా ప్రారంభించిన నేను, రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆ రోజు కోనేరంగారావు గారికి సీట్ ఇవ్వట్లేదు, మీరు నాతో చేయగలిగితే స్వామిదాస్ ఒక పిచ్చోడు ఎప్పుడు తిరుగుతున్నాడు వాడు వదిలేస్తా నీకు తెలియదు, నా స్నేహితుడే మీ బాస్ అన్నాడు. అందుకని నువ్వు రా, నిన్ను అక్కడే నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తున్నాడు. కానీ నేను నిబద్ధతతో నీతి నిజాయితీతో ఉండేది సార్. నేను ఎన్టీ రామారావు గారు నాకు భిక్ష పెట్టారు, నేను ఎవరినో తెలియనండి నన్ను ఎమ్మెల్యే చేశారు, అందుకనే నన్ను వదిలేయండి అన్నారు. రాజకీయాలు ఉందండి, ఈ పేషెంట్కి 2 లక్షలు ఇవ్వండి అని అడిగితే ఎన్టీ రామారావు గారు వెంటనే ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు లాగా ఈయన కూడా ఆదరించి పేదలకు సహాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేషెంట్కి 2 లక్షలు ఇచ్చారు. అసలు నాకే సుధారాణి గారు చెప్పారు, నాకే ఆసుపత్రిలో ఉంటే ఆ రోజు ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో 3 ఎలక్షన్లో ఫైట్ చేశాం. ఈయన దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు, అందుకనే వదిలేసేసాం. అలాంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసుకున్నారు, సంతోషం వ్యక్తం చేశారు. బాధ్యతలు చెప్పారు. 5 రోజుల్లోనే ఆయన పార్టీలో చేసుకొని నన్ను సమన్వయకర్తగా అంబేద్కర్ గారికి పెట్టి వెంటనే 5వ రోజుకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చేశారు. మీ అందరికీ సేవ చేసే అవకాశం నాకు లభించింది. కేశిరెడ్డి శ్రీనివాస్ నాని గారు డెంగ్యూ చికెన్ గున్యా ఎలాంటివి జరుగుతుంటే మనోడు మధ్యనే కాదు గంపలగూడ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నా, డబ్బులు కట్టించారు, కారు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి అందరూ కూడా మనం చేస్తాం. పార్టీలు చూసారా, కులాలు చూసారా, మతాలు చూసారా, వర్గాలు చూసారా, అంగన్వాడీ సెంటర్లు బాగు చేయించారు. అంగన్వాడీ సెంటర్లే కాదు చాలా గ్రామాల్లో టాయిలెట్ నిర్మాణం చేయించారు. ఆయన పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసినటువంటి కేశిరెడ్డి శ్రీనివాస్ నాని గారు మా ఇద్దరు కూడా మళ్ళీ ప్రజాసేవ చేసేటువంటి అవకాశం. ఆయన ఎట్లా సిట్టింగ్ ఎంపీగా 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి నేను కూడా 3వసారి ఎమ్మెల్యే కావాలి. నేను కూడా మీ తరఫున మాట్లాడాలి, మీ తరఫున వాయిస్ వినిపించాలి, చట్టాలు చేయాలి, బడ్జెట్లో మన కోసం కేటాయింపులు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్
ప్రతిపక్షంలో కేసీఆర్ నాని గారు గెలిచి ఆయన ఢిల్లీలో ఉంటే నేను ఢిల్లీ వెళ్ళి గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయనతో పాటు పోట్లాడి డబ్బులు తెచ్చుకుందాం. మన జగన్ గారిని పట్టినాడి డబ్బులు తెచ్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. అసలు గ్రామీణాభివృద్ధి గురించి అక్కడైతే చిన్న పీనట్టు ఢిల్లీలో అయింది. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం చేత ఎవరు చేపించారా, వీళ్ళు చేపించారా? నాని గారి దయతోటే అన్ని ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇలా కనకదుర్గమ్మ వారిది బ్రిడ్జి, ఆ బ్రిడ్జి అక్కడ ఫ్లైఓవర్, అదేవిధంగా మరి ఫ్లైఓవర్, అదేవిధంగా ఆ 4 ఆర్లైన్లు హైవే ఏది మన దగ్గర నందిగాం బైపాస్ కానివ్వండి, అదేవిధంగా కంచిచాల బైపాస్ కానివ్వండి, మన తిరుమల నుంచి డైరెక్ట్ గా రాజధానికి హైవే కానివ్వండి, అవన్నీ కూడా కేసీఆర్ నాని గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసినట్టు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో మనకి మంచినీరు, అదేవిధంగా చెరువులు బాగు చేయటం, అదేవిధంగా కాలువలు బాగు చేయటం, వీటన్నిటి మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడి మన జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్తో మన పనులు చేపించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ నా తుది శ్వాస విడిచే వరకు మీతోటే జగనన్నే తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఆయనకి మీ అందరి ద్వారా అసెంబ్లీలో ఒక ఓటు నేను వేయాలి. అందుకనే మీరంతా మళ్ళీ అత్యధిక మెజార్టీతో 3వ నేను ఎమ్మెల్యే కావాలి. మీకోసం మాట్లాడే గొంతుగా నాకు విజయండి, నేను వెళ్ళి మాట్లాడతానని తెలియజేసుకుంటూ మీరు వస్తారు, కొత్త వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇది పెద్ద విచిత్రం, ఆగమ చాలా పెద్ద విచిత్రమైంది. నన్ను 2వసారి ఎమ్మెల్యే వద్దన్నారు, 3వసారి వద్దన్నారు, 4వసారి వద్దన్నారు. అయినా ఏడు సీట్ ఇస్తారు, మనకి ఈ తగ్గదు ఎట్లుందని ఆయన మీద ఛాలెంజ్ చేశారు. పాపం ఆయనకి తెలియదు ఏమన్నా చేస్తున్నారంటే వాళ్ళే ముందు పెట్టుకున్నాడు. నీకు రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళని అధిగమించాలా నువ్వు అన్నాడు తప్ప ఒక్కసారి కూడా కట్టించరా. అందుకనే నాకు బాధేసింది. సరే ఏ విషయమైనా కానీ ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం మధ్యవర్తి లేకుండా, ఒక దళారి లేకుండా డైరెక్ట్ గా మన అమ్మక్కల చెల్లెల అకౌంట్ లో డబ్బులు డైరెక్ట్ గా బటన్ నొక్కేస్తున్నటువంటి సందర్భంలో కరోనా కాలంలో దేశం కాదు ప్రపంచం గడగడలాడినటువంటి సందర్భంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 2 సంవత్సరాలు పేద ప్రజానీకాన్ని పోషించిన వ్యక్తిగా జగనన్న నాకు నచ్చాడు. చాలా రాష్ట్రాలు వలసపోయారు, కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభతో పేద ప్రజల పల్లె పేద బతికారు అంటే అది జగనన్న చదవని చెప్పి ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అనుభవించారు మంచి జీవితాలని చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నారు. కాబట్టి అది నాకు నచ్చింది. ఇవాళ మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఈ దేశం కాదు ఇంగ్లీష్ వచ్చినాడు ప్రపంచంలో ఏ దేశం పోయాలో పంపిస్తారు. కనీసం శక్తి కన్నా ఎక్కడైనా చెప్పుకొని ఉండి బ్రతుకుతారు. జీవితంలో తీసుకుంటారు, తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. నిరుద్యోగ సమస్య పోతుంది. అందుకనే మా పట్ల అంబేద్కర్ ఆలోచన పట్ల అంకిత భావం కలిగి పెద్దవాడ నది బొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విధంగా సూచిస్తున్నారు. ఇది సమాజానికి మంచి సూచిక. నేను అమర్త్య సేనని ఆర్థిక శాస్త్రవేత్తలు చదివారు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్ట్
సిద్ధాంతవేత్తలు చదివాను. అంతేకాదు భారత రాజ్యాంగాన్ని చదివాను, అంబేద్కర్ చదివాను. ఆయన పాటలు పేద ప్రజల కోసం జగనన్న అంకితం కాబట్టి నేను కూడా ఆయన కోసం నా జీవితాన్ని అంకితం ఇస్తూ ఆయన తోడే నేను జై జగన్, జై జగన్, జై జగన్. జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేంత వరకు విశ్రమించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాని గారిని ఎంపీగా పంపిద్దాం, అదేవిధంగా నన్ను శాసనసభ పంపించి జగనన్నకి ఓటు వేయడానికి పంపించవచ్చని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు చావా వెంకటేశ్వర గారు, అలాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ సుధారాణి గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అందరికీ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు చెప్పాల్సిందంటే ఇవాళ ఇదేంటి తెలుసా మీకు? ఏంటి తెలుసా? మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. అంతకంటే ముందు విషయం మీకు తెలుసుకోవాలని పెద్దవాళ్ళ కంటే ముందు నల్లగట్ల స్వామిదాస్ గారు 11వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన మొదటి కోరిక, నాకు గంపలగూడ దగ్గర కట్లేరు వాగు మీద తెచ్చి పడిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇబ్బందిగా ఉంది, నాకు ఆ బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేస్తారంటే స్వామిదాస్ నర్సారెడ్డి గారు కూడా ఇంకెవరన్నా మర్చిపోయింటే అందరు నాయకులకి అందరు సమిష్టి నాయకత్వం గంపలగూడ మండలం కానీ ఊరు నియోజకవర్గం కానీ అందరూ మైన తమ్ముడు కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ మైనే. స్వామిదాస్ గారు 11వ తేదీ మన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన మొట్టమొదటిగా అడిగింది ఏంటంటే నాకు ఎమ్మెల్యే సీటు మన అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని. నాకు తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడలో పెద్ద సమస్య ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి కట్లేరు మీద బ్రిడ్జి పడిపోయింది అక్కడ ఆ రోజు వచ్చేటువంటి వరదల్లో. కాబట్టి ఆ బ్రిడ్జి వెంటనే నాకు నిర్మాణం కావాలంటే 11వ తేదీన స్వామిదాస్ గారు చేరారు. ఆయన అడిగింది 11వ తేదీ సాయంత్రం, 12వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. 25 కోట్ల జిల్లాతో కట్లేరు వచ్చిన మీద రేపు 3వ తారీఖున కట్లేరు వాగు మీద బ్రిడ్జికి నేను స్వామిదాస్ గారు కలిసి శంకుస్థాపన చేయబోతున్నాను. 3వ తారీఖు మళ్ళీ వస్తా. ఇవాళ 28, 5 రోజుల్లో 6 రోజుల్లో మళ్ళీ వస్తాం. కట్లేరు వంతిన శంకుస్థాపన చేసుకున్నాం బ్రహ్మాండంగా. ఓకేనా మీకు?
ఏం కావాలన్నా చేసే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేత అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నియమించినటువంటి పక్కా లోకల్ మనసు ఏది కావాలన్నా చేసుకున్నాం మనం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్వామిదాస్ గారు చేసుకుంటారు, మీకు ఏ కార్యక్రమం కావాలన్నా ఢిల్లీ స్థాయిలో మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. తిరువూరు నియోజకవర్గం అంటే నాకు ఆ విజయవాడ నగరం తర్వాత ఎందుకో కానీ తిరువూరు నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా నేను దాదాపు 2013 జనవరి నుంచి తిరువూరు నియోజకవర్గానికి చాలా ఎక్కువ సార్లు వచ్చా. నాకు అత్యంత అప్పుడు స్వామిదాసు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా అప్పటి నుంచి కూడా మరి ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానం. ఆ రోజుల్లో నేను వచ్చేటప్పుడు విజయవాడ నుంచి తిరువూరు రావాలంటే 3 గంటలు పట్టేది. మీకు గుర్తుగా ఉంటుంది 3 గంటలు. ఆ తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు రోడ్డు లైనింగ్ చేసి కొంత భాగం 4 లైన్గా కొంత భాగం 2 లైన్గా చేసాం. అక్కడి నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ వేస్తున్నాం. ఇప్పుడు గంటన్నరలో తిరువూరు నుంచి విజయవాడ వెళ్తున్నాం. అట్లాగే ఇవాళ జనవరి 3వ తేదీన మొన్నటి చెప్పాను తిరువూరు ఆత్మీయ సమావేశంలో తిరువూరు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి సమాధి కట్టింది. జనవరి 3వ తారీఖు తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పరిణామం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి సమాధి కట్టింది. ఆ రోజు నేను స్వామిదాస్ గారు మీటింగ్ పిలిస్తే వస్తే చంద్రబాబు నాయుడు గారు పనికిమాలిన కొడుకు లోకేష్ నా మీద స్వామిదాస్ గారి మీద బయట చేసడానికి 10 లక్షలు పంపించి గౌరీని గుండాలు పంపించారు తిరువూరులో. ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేను స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాం. అదే నేను చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే ఎన్నికలు చివరి ఎన్నికలు. దానికి మూల కారణం తిరువూరులో జరిగిన సంఘటన ఫస్ట్. తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత జగన్ గారు మీ ఇద్దరు కూడా రండి వైఎస్ఆర్సీపీలో చేరండి, మనందరం కలిసి పని చేద్దామని చెప్పి మమ్మల్ని పిలిచి నాకు మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేయండి, స్వామిదాస్ గారు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు మేము 30 ఏళ్ళు స్వామిదాస్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు సుధారెడ్డి గారు, స్వామిదాస్ గారు. అట్లాగే 2012 నుంచి నేను చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మారుకున్నా నేను పనిచేశా. మా ఇద్దరిని
చాలా అవమానకర రీతిలో మెడబెట్టుకుని చంద్రబాబు నాయుడు అతను పనికిరాని కొడుకు లోకేష్ మీటింగ్ చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, మీరు రండి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆత్మీయంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని మా గౌరవాన్ని కాపాడేవారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పేదల పాలిటి పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారు. పేదల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు సమాజం కోసం, సమాజం మంచి కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేస్తూ ఉంటే కేవలం తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసిన ఎజెండాతోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు తప్ప ఇంకొక ఎజెండా చంద్రబాబు నాయుడు. అలాగే చెప్పాను మీకు ఇది ఆఖరి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ అది ఆయనకు కూడా తెలుసు. ఈసారి పోటీ చేస్తాం, టికెట్లు అమ్ముకుంటాం, డబ్బులు కొట్టేస్తాం, నోటా మూలి సరుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాం. పెద్ద అమరావతి కడతారని చంద్రబాబు నాయుడు గారు పలికారు. అవునా? పలికారు. 33,000 ఎకరాల రైతులకి తీసుకుని మోసం చేశాడు. కనీసం తన సొంత ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు. అమరావతిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నాడు కదా కానేపల్లిలో. నువ్వు ఇంతవరకు సొంత ఇల్లు కట్టుకోలేదంటే నీకు తెలుసు ఇది ఆఖరి ఎన్నికలు, తప్పకుండా చదువుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. అందుకే సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. కేవలం 29 గ్రామాల అమరావతి కోసం ఈ ప్రాంతాన్నంతా కృష్ణా గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలన్నింటినీ కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగాలని మన ప్రాంతం అంతా కూడా గ్రీన్ జోన్ చేసి రైతాంగాన్ని ఎకరం కూడా అమ్ముకునేట్టుగా చేసినటువంటి అవసరాల కోసం, పిల్లల చదువుల కోసము, పిల్లల పెళ్లి కోసము, కుటుంబ అవసరాల కోసము రైతాంగం భూమిని ఒక ధైర్యంగా పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళని ఎక్కడా కూడా గుంటూరు తెనాల్లో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ, చాలా వరకు మైలవరం ప్రాంతం కానీ, ఈ ప్రాంతంలో కానీ ఈ గ్రీన్ బెల్ట్ పెట్టి రైతాంగానికి విలువలు ఇక్కడ పడేసి విజయవాడలో పాతనగరంగా చేసి, గుంటూరుని పాతనగరంగా చేసి ఓన్లీ ఆ 29 గ్రామాల అమరావతి కోసం, అక్కడ రేట్ల పెన్షన్ కోసం తనకు కానీ తన అమ్మాయిలకు కానీ ఉన్నటువంటి వందలాది ఎకరాలని రేట్ల పెన్షన్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ నువ్వు రాజధాని ఎక్కడ కట్టుకోవాలి? విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత ఓల్డ్ అంత ఖాళీ స్థలం ఉంది. ఇప్పుడు డీజీపీ ఆఫీసు, టీడీపీ ఆఫీసు, యూనివర్సిటీ అన్ని కట్టారు. ఆ ప్రాంతంలో రాజధాని కడితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. ఎవరి భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి. 33,000 ఎకరాలు రైతుల భూములు తీసుకుని, 21,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు తీసుకుని, ఆ భూములన్నీ తన కింద పెట్టుకుని ఇవాళ అటు ఇటు కాకుండా ఈ ప్రాంతాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని మోసం చేశాడు. దాన్ని తీసుకెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనం ఎన్ని రిఫార్మ్స్ చూసాం. వాలంటరీ వ్యవస్థ విన్నారా ఈ భారతదేశంలో? విన్నారా? ముందు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి 50 వ్యక్తులకి ఒక వాలంటరీ పనిచేస్తానే ముందు నేను కూడా ఎందుకు ఇది అనుకున్నా. కానీ కరోనా సమయంలో చూసాం
ఎస్పెషల్లీ విజయవాడలో ఆ వాలంటీర్లు చేసినటువంటి సేవ ఈ భారతదేశంలో ఇంతకుముందు జన్మభూమి కమిటీ చుట్టూ తిరిగి పెన్షన్ ఇచ్చి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మొదటి తారీఖున ఇళ్లకెళ్ళి మరి ఎక్కడుంటే అక్కడ చూసి పెన్షన్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. మొన్న ఎవరు చెప్తారు నాకు, వాళ్ళు విజయవాడ కాంగ్రెస్ హాస్పిటల్లో ఉంటే 2 రోజులు ప్రస్తుతానికి వచ్చిన హాస్పిటల్ ఎదుర్కొంటే వెళ్ళి వాలంటీర్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం అటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే రైతాంగం ఆదుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, సెక్రటరియట్లు పెట్టారు. అనేక సంస్కరణలు ఒకటి 2 కాదు, మనం చెప్పుకుంటే వెళ్తే అనేక సంస్కరణలు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు నేను చేశాను, హైదరాబాద్ కట్టి ఢిల్లీ వచ్చా గవర్నమెంట్ బోర్డు పెట్టాడు. తర్వాత అది 45 సంవత్సరాలు రకరకాలుగా డెవలప్ అయితే వచ్చిన హైదరాబాద్ తప్ప ముందు చేసింది ఏంటంటే అమరావతి కడతాను దిగాడు, అది కూడా పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అలాగే ఇవాళ 2,50,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో మన రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. నిరుపేదల కోసం 2,50,000 కోట్ల మాట 2,50,000 కోట్లు అంటే ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరు పేదల కోసం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ చూసాము. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇవాళ పేదల కోసం, నిరుపేదల కోసం, దిగుమతితరం ద్వారా కోసం, మధ్యతరం ద్వారా కోసం నిలబడినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నిజమైన అంబేద్కర్ వాది, ఇందాక అంబేద్కర్ గారి గురించి మన సోమదాస్ గారు చెప్పారు. ఎవరు అన్నారంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా వెనుకబడిన తరగతి వాళ్ళు, నా పేదవారు, వాళ్ళ కోసం నేను జీవించాలి, నా జీవితం వాళ్ళ కోసం అంకితం చేయాలి, నా సర్వశక్తులు వారి కోసం కొనాలని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితిలో నిజమైన అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నిజంగా అంబేద్కర్ గారికి గౌరవించి రాష్ట్ర నడిబడిలో విజయవాడ నడిబడిలో 260 అంబేద్కర్ గౌరవించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నేను చాలా దేశంలో అన్ని రాష్ట్రాలు చూసా, ఒక ఎంపీగా అనేక ప్రాంతాలు తిరిగా, దళిత సీఎంలు పాలించిన రాష్ట్రాలు చూసా, దళిత పార్టీలు పాలించిన రాష్ట్రాలు చూసా. కానీ జగన్ గారు అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం ఈ భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం, వెనకబడిన వర్గాల కోసం ఏ రకంగా అయితే అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని అంకితం చేశారో దానికి 100 రెట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితాన్ని పేద వర్గాల కోసం అంకితం చేసినటువంటి పరిస్థితి, అది చేతుల ద్వారా చూపించినటువంటి పరిస్థితి. ఎట్లా అయితే మనం చూస్తున్నాము, మన పిల్లలు చదువుకున్నట్లు పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి. పేదల నుంచి వచ్చిన అంబేద్కర్ గారు ఎంత బాగా చదువుకుని మరి భారతదేశానికి పేదలకి సేవ చేశారో అంతకంటే ఎక్కువగా సేవ చేసినటువంటి అవకాశం పేదవారికి పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే పేదవాళ్ళందరినీ కూడా ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే సంతోషంగా ఉంటారని మరి నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదల ఆరోగ్యం, పేద పిల్లలకి విద్య, అట్లాగే పేదలకి సంతోషం ఇవ్వాలన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అభివృద్ధి లేదు అని చెప్పి
మీడియాలు పోషిస్తున్నాయి. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి అంటే నున్నగా రోడ్లు నున్నగా ఉంటే రోడ్ సైజ్ తిరిగే వాళ్ళు మాత్రమే అభివృద్ధి. 7 స్టార్ ఎయిర్పోర్ట్ ఉంటేనే అభివృద్ధి. ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషంతో ఉంటే అదే మానవాభివృద్ధి. మీకు పేద ప్రజలు ఎక్కడైతే సంతోషంగా ఉన్నారో, పేద ప్రజల్లో మానసిక వికాసం ఎక్కడైతే పెరిగిందో, పేద ప్రజల పిల్లలు ధనికుల పిల్లలతో సమానంగా ఎప్పుడైతే చదువుకుంటున్నారో, పేద ప్రజలు ధనికులతో సమానంగా ఎప్పుడైతే పండుగలు చేసుకుని సంతోషంగా ఉన్నారో అదే ఖచ్చితమైన అభివృద్ధి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి ఎయిర్పోర్ట్ ఉండవసలా, ఆకాశ రంగాలు ఉండవసలా, 5 స్టార్ హోటల్స్ ఉండవసలా, 10 స్టార్ రోడ్లు ఉండవసలా, రోడ్ స్టైల్లో ఉండవసలా. ఇవాళ 2,60,000 కోట్ల రూపాయలు జగన్ మీ అందరి ఖాతాలో ఇస్తే మీరు వెళ్ళి తిరువూరు సెంటర్లో చక్కగా మీకు కావాల్సినటువంటి షాపింగ్ చేస్తారు. విజయవాడ బీసెంట్ రోడ్ లో మీకు కావాల్సినటువంటి షాపింగ్ చేస్తారు. గుంటూరులో మీకు కావాల్సిన షాపింగ్ చేస్తారు. అదే నా పిల్లల దగ్గర డబ్బులుంటే హైదరాబాద్ లో ఢిల్లీలో షాపింగ్ చేస్తారు. ఈ డబ్బులు రాష్ట్రంలో వాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చి మీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి మీ డబ్బులు ఇచ్చి వచ్చేటువంటి ట్యాక్సుల ద్వారా మళ్ళీ మీకే ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో ఆర్థికవేత్త అవుతారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనందరి బాధ్యత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఓన్లీ ధనికులు మాత్రమే సంతోషంగా ఉంటారు తప్ప మిగతా వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలుచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ మీకు అందరూ తెలుసు, గంపలగూడ మండలంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద మాఫియా ఉంది. ఇక్కడ ఒక ముఠా నాయకుడు, మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా అలీబాబా 40 స్టోర్, అలీబాబా 40 దొంగలు. ఆ టైంలో ఇక్కడ గంపలగూడ తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ చెప్పేసేదానికి వెయిట్ చేస్తారు ఈ దొంగలు. నాకు సోమదాస్ గారు ఉందండి, సోమదాస్ గారి డబ్బులు అయిపోయినాయి. ఓకే, ఎవరు కావాలి, బాగా డబ్బులు మనం చేద్దాం, వాడి గుండు సున్నగా జీవించి మళ్ళీ తప్పేద్దాం. సోమదాస్ గారు క్లైన్ తెచ్చారు. ఆ తర్వాత పాపం ఇప్పుడు ప్రస్తుత ఇన్ఛార్జ్ గారు ఉన్నాడు. ఆయన దగ్గర 30 లక్షలు తీసుకుని మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రుల ఆయన ఇన్ఛార్జ్ ఇప్పించాడు. ఆ తర్వాత పాపం ఇప్పుడు ఈ గంపలగూడ 40 స్టోర్, అలీబాబా 40 స్టోర్ చేశారు. కొత్త తర్వాత డబ్బులు చేశారు. నిన్న మొన్న వెళ్ళారంట చంద్రబాబు నాయుడు దగ్గరికి. ఇంత దగ్గర డబ్బులు ఎట్టి కొత్తగా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారేమో స్వామిదాస్ లాంటి మంచి వ్యక్తులు కావాలని నాకు డబ్బుతో పని లేదు, స్వామిదాస్ లాంటి మంచి వ్యక్తులు ఇస్తే తిరుమూరు నియోజకవర్గానికి సేవ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈ 40 స్టోర్ ఏమో ఎప్పుడు స్వామిదాస్ వెళ్ళిపోతాడా, ఎప్పుడు దేవదత్త వెళ్ళిపోతాడా, లేకపోతే కొత్తవాడు వస్తాడా, మనం ఎప్పుడైతే ఇలా గుండు కొరిగించి మళ్ళీ పంపిద్దామని ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది అయిపోతే చూసాం 2014 నుంచి 2019 వరకు ఈ మొట్ట ఆగడాలు కూడా ఇక్కడ చూసాం. మీరు చెట్టు వాళ్ళే తగ్గారు, తగ్గకుండా డబ్బులు తీస్తున్నారు. అనేక కాంట్రాక్ట్ ఆర్డర్ చేశారు, సిమెంట్ రోడ్లు ఆర్డర్ చేశారు. మరి కూడా బిల్లులు ఇస్తారని కూడా మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి దొంగల కూడా ఆగడాలు పెట్టాల్సిన ప్రజలు కూడా మన అందరి మీద ఉంది. గంపలగూడలో ఈసారి స్వామిదాస్ గారికి గంపలగూడలోనే 10,000 మెజార్టీ రావాలి. 10,000 మెజార్టీ రావాలి. ఓటు రూపంలో మన వాళ్ళందరికీ చెప్పి
గంపలగూడెం ఏంటి, రాష్ట్రం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మరి ఏ రకంగా పేదవాడు నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇక్కడ మంచి జరగాలంటే స్వామిదాస్ ఏ రకంగా ఉండాలి అనేది మనం చెప్పి గంపలగూడెంలో మీ కసి తీర్చుకోవాలంటే 10,000 మెజార్టీతో దానికి మీకు ఏ సహకారం కావాలో చెప్పండి. నేనున్నా మీకు ఏ సహకారం కావాలన్నా వెనకాడంతో విజయవాడ నడిపొడిలో కూర్చొని నేనున్నాను, అంబేద్కర్ గారు ఉన్నారు. తల్లి ఉంది, కేసీని బాగుంది, అంబేద్కర్ గారు ఉన్నారు. మీ కేసీని బాగుంటే మీ సొంత ఇల్లు, మీరు ఎప్పుడు విజయవాడ వచ్చారండి, మీకే పైన ఉందో చేయించుకోండి, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటాను. కానీ గంపలగూడెంలో 10,000 మెజార్టీ తీసుకుని వచ్చి మీ కాలంలో ఇక్కడ అందరం ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకుల కంటే కూడా మీ అందరం ముఖ్యం. వ్యక్తులు నాయకులు మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు ఈ వైఎస్ఆర్సీపీ తిరుమల కానీ వైఎస్ఆర్సీపీ గంపలగూడెం కానీ, వైఎస్ఆర్సీపీ అంటే ఒక సమిష్టి కృషి, అవునా? సమిష్టి కృషి చేయండి. సమిష్టి కృషి చేసి ఎవరి ఊళ్ళో వాళ్ళు మెజార్టీ తీసుకొచ్చి 10,000 మెజార్టీ 25 రోజులు 40,000తో స్వామిదాస్ తిరుగులు పడతారు. 40,000తో స్వామిదాస్ తిరుగులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వామిదాస్ గారిని ఇక్కడికి పంపించినందుకు మనం 40,000తో స్వామిదాస్ గారిని గెలిపించి జగన్ గారికి మళ్ళీ చెప్పేవాళ్ళం, అవునా? మీకు దానికి ఏ సహకారం కావాలా మేమందరం అందుబాటులో ఉంటాం. ఈ వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక కింద ఉన్న కార్యకర్తలు, అట్లాగే మేము అందరం కూడా నిరంతరం అందుబాటులో ఉంటాం. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు పనిచేస్తాం. స్వామిదాస్ జాయిన్ అయిన ఒక రోజులో జీవో తెచ్చాడు, అవునా? అదే నిదర్శనం. స్వామిదాస్ మీద, స్వామిదాస్ గారి మీద జగన్ గారికి ఎంత గౌరవం ఉందనేది ఆ ఇది మనం నిలబెట్టి మనం కూడా గెలిపించుకోవాలి. నేను కూడా చెప్తున్నా, మీడియా మిత్రులు కూడా చాలా మంది చాలా మాట్లాడతారు, నాని మీద మేము గెలుస్తామని. నాని మీద చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి 3 లక్షల మెజార్టీతో నాని నేను ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కడైనా కొప్పలు ఓడిపోతున్నావు, దమ్ముంటేనా విజయవాడ ఎంపీగా నుంచో ఈ 3 గంటలలో పనికిరాడు 3 లక్షల మెజార్టీతో కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా గెలిపిస్తారు. ఎవరికి ఛాలెంజ్? చంద్రబాబు ఛాలెంజ్. ఎవరికి? మసలాడి వద్దు మనకి, వీళ్ళందరూ మనకి ఈ పెద్దలు, ఈ దావూద్ ఇబ్రహీంలు, జాతర సోదరులు, చేతులు, రాజమణి గారు, వీళ్ళందరూ వద్దు. చంద్రబాబు రమ్మని బస్తీ మీద సవాల్
మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకోండి, మళ్ళీ 5 ఏళ్ళు మీరు సుఖపడండి. 3 నెలలు కష్టపడి జగనన్న ముఖ్యమంత్రి అవుతారు, మీరు అందరూ కష్టపడతారు. తర్వాత మళ్ళీ 4.5 ఏళ్ళు మీరు సుఖపడండి, మళ్ళీ తర్వాత 3 నెలలు జగనన్న కోసం కష్టపడతారు. కాబట్టి అందరినీ కోరుకున్నా సమీక్ష కృషి చేయండి. గంపలగూడలో 10,000 మెజార్టీ తీసుకురండి, 40,000 మెజార్టీ తీసుకురండి. ఎట్లా విజయంలో నేను చంద్రబాబు 3 లక్షలు వెళ్తాను. అలాగే రేపు మన జగన్ గారి గారు ప్రోగ్రామ్ 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున రామదాస్ గారికి అంతా కూడా కోఆర్డినేట్ చేస్తారు తిరువురులో. ఏం కార్యక్రమం చేద్దామా 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 15,000 మంది కార్యక్రమాలు వెళ్ళండి. రామదాస్ గారి నాయకత్వంలో 15,000 మంది కార్యకర్తలు వెళ్ళండి. బస్సులో ఎన్ని వెహికల్స్ కావాలంటే రామదాస్ గారు అరేంజ్ చేస్తారు. మీకు భారీగా వెళ్ళి మన సంఘీభావం జగనన్న గారికి తెలిపి మన తిరువురు అంటే ఏంటో, మన తిరువురు పాలన ఏంటో మనందరం కూడా చూపించాలని చెప్పి మీ అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి నాకు ఇంత మంచి అపూర్వ ఆదరణ ఇచ్చేందుకు కూడా గంపలగూడెం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.